ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 46వ పేజీ 18వ కారిక వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాదయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే ఏడవ మంత్రం దానికి గౌడపాదాచార్యుల వారు వ్యాఖ్యానం వ్రాస్తున్నారు. ఈ కారికలు ఏడవ మంత్రం తర్వాత వచ్చినటువంటి ఈ 14, 12 ఈ కారికలు 18వ కారిక వరకు ఆ యొక్క మంత్రాన్ని గురించి వివరణ చేస్తున్నారు. 2 పదాలు అంటే అద్వైతం అండ్ ప్రపంచోపశమం, ఈ రెండింటి గురించి చెప్తున్నారు. ఈ 17వ కారికలో ప్రపంచం అనేటువంటిది నిజంగా మనం చూసేది వాస్తవికంగా లేదు అనే దాని గురించి చెప్పారు. వాస్తవికంగా లేదు అని అన్నారు. మనకు కనపడుతున్నదే కానీ విచారణ చేస్తే అది నిజంగా లేదు అని తెలుస్తుంది. ఎలాగంటే ఈ యొక్క మట్టితో చేసిన కుండ కనపడుతున్నది, అయినప్పటికీ కూడా నిజంగా వాస్తవంగా కుండ అనే పదార్థము లేదు. మట్టి కంటే వేరుగా కుండ అనే పదార్థము లేదు. అలా తెలుసుకోవాలి మనం. ప్రపంచం లేదు అనగానే అలా ఎలా అంటుంది వేదాంతం అని అనకూడదు. కుండ లేదు అంటే ఎలా అర్థం చేసుకున్నామో అదే విధంగా అర్థం చేసుకోవాలి. కుండ అనేటువంటిది కనపడుతున్నది, మట్టే కుండ రూపంలో కనపడుతున్నది. అర్థం చేసుకున్నాం కదా. కుండ అనేది లేదు కదా, మట్టే కదా ఉన్నది అని తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈ ప్రపంచం అనేది లేదు అంటే ఏమిటి అర్థం? కుండలాగా ప్రపంచం కనపడుతున్నది. ఎలాగైతే కుండ కనపడిందో మనకు ప్రపంచం కూడా కనపడుతోంది, అనుభవానికి తెలుస్తున్నది. కానీ మనం విచారణ చేసి తెలుసుకున్నాం, అరే కుండ అనేది లేనే లేదు, మట్టి కుండగా కనపడుతున్నది. ఆ కుండ అనే పదం మన నోటి మీద, మన పెదవుల మీద ఆడుతున్నటువంటి ఒక పదం. మట్టికే మరొక పేరు. ఆ మట్టినే కదా మళ్ళీ వినాయకుడిని చేస్తారు, మట్టికే కదా వినాయకుడు అని పేరు పెడతాం. అదేవిధంగా ఈ ప్రపంచం అనేది కూడా కనపడుతున్నప్పటికీ కూడా బ్రహ్మం అనే దానికే ఈ ప్రపంచం అనే పేరు. ప్రపంచం ఏది విద్యేత 17వ కారిక చూడండి. ప్రపంచం గనక నిజంగా ఉండి ఉంటే నివర్తేత న సంశయ, నిజంగా ఉండి ఉంటే దాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? అద్వైతి ప్రపంచం లేదు అన్నాం. ప్రపంచం అనేటువంటిది లేదు అని అంట. ప్రపంచం ఉండదు జ్ఞానికి అని అంటే ఏమవుతుందంటే క్లాసుకే రారెవరు కదా. ఇంకా ప్రపంచమే ఉండదు, మీకు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచమే కనపడదు అన్నారు అని అంటే క్లాసుకి ఎవరైనా వస్తారా? అప్పుడు క్లాసుకు వచ్చేటట్లు చెయ్యాలి జనాన్ని, స్టూడెంట్స్ని. అందుకని ఏం చెప్తామంటే లేదు ప్రపంచం ఉంటుంది, కనపడుతుంది, కలలాగా కనపడకుండా పోదు ప్రపంచం. ప్రపంచం కలలాంటిదే అయినప్పటికీ కూడా కలలాగా కనపడకుండా పోదు. మెలుకున్న తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత కలలాంటి ఈ ప్రపంచం కనపడుతుంది. రసగుల్లాగానే కనపడుతుంది, టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది.
ప్రతి వస్తువు అలాగే ఉంటుంది. కానీ దాని యొక్క నామరూపం సత్యత్వాన్ని మనం తెలుసుకుంటాం, అది మిథ్య అని మనం తెలుసుకుంటాం. సత్యత్వం అంటే ఏమిటి? దాని యొక్క నిజస్వరూపం ఏమీ లేదు, జడం అని తెలుసుకుంటాం. అది అందుకని స్టూడెంట్కి చెప్పాలి, నాయన ఎక్కడికి పోదు, ప్రపంచం ఉంటుంది. ద్వైత ప్రపంచం పోతుంది జ్ఞానం వచ్చిన తర్వాత అంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నష్టమైపోతుందండి. ఇంత ఇల్లు కట్టుకున్నాం, పెద్ద ఇల్లు కట్టుకున్నాం, అన్నీ కనపడకుండా పోతే ఇంకేమైపోతుంది అని అంటారు కదా. లేదు లేదు బాగానే ఉంటుంది, అన్నీ అట్లాగే ఉంటాయి అన్న. అలా చెప్పితే మరొక ప్రాబ్లం. ప్రపంచం అంతా ఉంటుంది, జ్ఞానం వచ్చిన తర్వాత కనపడుతూనే ఉంటుందంటే మళ్ళీ బాధలు ఉన్నాయి కదండి, ద్వైతం ఉంది కదా, అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది అంటాం. ప్రపంచం ఉంటుంది అంటే ఒక సమస్య, లేదంటేనేమో మావన్నీ పోతాయేమోనని బాధ, ఉంటుందంటేనేమో మళ్ళీ ద్వైతం, ద్వైతం ఉంటే సమస్యలు. మరి సమస్యలే పోనప్పుడు ఇంకా మీ క్లాసుకి ఎందుకు రావడం అంటారు. పోతుందంటేనేమో ఒక సమస్య, పోదు ఉన్నది అంటే ఒక సమస్య, ఉన్నదంటే సమస్యలు కూడా ఉంటాయి కదా అన్నాం. అలా కాదు. ఇప్పుడు ఇవి 2 ప్రశ్నలు వేశాడు, వీటికి ఎలా చెప్పాలి సమాధానం అంటే గౌడపాదాచార్యుల వారు చెప్తారు, నీకు సమాధానం నేను చెప్పనంటారు. సమాధానం నీకు నేను చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ప్రశ్న సరి అయిందైతే సమాధానం చెప్తాం, తప్పు ప్రశ్నకి సమాధానం చెప్తే ఎవరన్నా తెలియగల వాళ్ళు చెప్తారా సమాధానం? నీ ప్రశ్నే తప్పు అన్నారు. ప్రశ్న తప్పు ఏంటి? ప్రపంచం పోతుంది కనపడకుండా అంటే సమస్య, ఉన్నది అంటే సమస్య నీకు ఇప్పుడు. కనుక ఏం చెప్పాలి నేను ఇప్పుడు? అసలు నువ్వు ఆ ప్రశ్న దేనికి వేశావు? ప్రపంచం జ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచం మిథ్యా అని తెలిసిపోతుంది అనే ప్రశ్న. ప్రపంచం ఉండదు, సత్యత్వం ఉండదు అన్నాం జ్ఞానం వచ్చిన తర్వాత. గౌడపాదాచార్యులు వారు అడుగుతున్నారు, నీ జ్ఞానం రాకముందు కూడా ప్రపంచం లేదు, జ్ఞానం రాకముందు కూడా నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ప్రపంచం ఉంటే కదా పోవడానికి, ప్రపంచం అనేది ఉంటే కదండి పోవడానికి. మంద చీకటిలో తాటి మీద పాము చూసాం, తాడు తెలిసిన తర్వాత పాము పోయింది అంటారా? తాడు చూసిన తర్వాత పాము పోయిందండి అన్నాడు. ఎక్కడికి? బుట్టలోకి పోయింది అన్నాడు. పాములు వాడి బుట్టలోకి పోయింది. అది ఉంటే కదరా పోవడానికి, లేనిది పోవాల్సిన పని లేదు, ఉన్నది పోదు. అర్థమైందా? లేనిది పోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనం తాటి మీద చూసిన పాము నిజంగా ఉన్నదా పోవడానికి? ఏమండి పాము తాడు కనపడిన తర్వాత పాము పోతుందా? ఆ ప్రశ్న ఎట్లాగో ఈ ప్రశ్న కూడా అంతే. ప్రపంచం అంతా ఇంత ఉంటే ఎట్లండి పోతుంది అన్నాడు. ఉన్నదని ఎవడు చెప్పాడు నీకు? అసలు ఉన్నదని నువ్వు భ్రమిస్తున్నావు, భావిస్తున్నావు, అది సత్యంగా ఉన్నదని భావిస్తున్నావు. నువ్వు ప్రపంచంగా చూస్తున్నది అది సత్యం కాదు. అంటే నీవు భ్రమలో ఉన్నావని కూడా తెలియనంత భ్రమలో ఉన్నావు. అమ్మా చూడండి, భ్రమలో ఉన్నానని తెలియనంత భ్రమ. ఎంత భ్రమ అంటే ఉదాహరణకి ఏమండి ఇప్పుడు ఈ భూమి కదులుతున్నదా, కదలడం లేదా? కదులుతుంది కదా. కదులుతున్నట్టు మీకు ఏమన్నా అనిపిస్తున్నదా? కనుక మీ అనుభవానికి భూమి కదులుతున్నట్లుగా లేదు, కానీ వాస్తవం ఏమిటి? కదులుతున్నది. అదేవిధంగా మీ అనుభవానికి ప్రపంచం కనపడుతున్నది, కానీ వాస్తవం ఏమిటి అంటే నిజంగా లేదు. చూసారా, మన అనుభవం వేరు, వాస్తవం వేరు. వైలెంట్గా తిరుగుతోంది, అత్యంత స్పీడ్గా తిరుగుతుంది వేగంగా ఈ భూమి అంటే నమ్ముతారా మీరు? స్కూల్కి వెళ్ళి సామాన్య శాస్త్రం చదువుకున్న తర్వాత ఖగోళ శాస్త్రం చదివిన తర్వాత తెలిసిందనుకోండి, లేకపోతే తెలియదు కదా. మన అనుభవం ఏమిటి? స్థిరంగా ఉంది భూమి. కనుక మన అనుభవం బొమ్మైందా లేదా? ఇప్పుడు అయిందా? అదేవిధంగా నువ్వు చూస్తున్నావు ప్రపంచాన్ని, అది నిజంగా ఉంటే కదా పోవడానికి. జ్ఞానం వచ్చిన తర్వాత పోతుంది అన్నాడు. జ్ఞానం పాము తాడు జ్ఞానం వచ్చిన తర్వాత పాము పోవడం అనేది ఎట్లా లేదో ఉంటే కదా పోవడానికి. అదేవిధంగా అజ్ఞానికి కూడా ప్రపంచం లేదు, అసలు ఉన్నదని వాడు అనుకుంటున్నాడు, భ్రమ. కనుక నీ భ్రమని తొలగించుకో అన్నారు. నీ అపోహ అంటారు, అపోహ. ఆ అపోహను తొలగించుకోవడానికి శాస్త్రం చదువుతున్నాం అన్నారు. కనుక ఈ 18వ కారిక చెప్పారు. ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తాడు. మరి ద్వైతం అంతా ఇదంతా కూడా మిథ్య అయితే, ఈ నామరూపాలు ప్రపంచం అంతా మిథ్య అయితే, మరి కర్మకాండలో వేదాంతంలో పూర్వ భాగంలో అంటే వేద జ్ఞాన భాగం, వేద పూర్వం కర్మకాండం, వేదమే కదా అది కూడా. వేదంలో ఏం చెప్పింది?
జ్యోతిష్ఠమైన స్వర్గకామో యజేత, జ్యోతిష్ఠోమ యాగం చేసి స్వర్గానికి వెళ్ళాలనుకున్నవాడు చెయ్యమను అన్నది. తర్వాత ఈ యజ్ఞాలు చెయ్యి, ఆ యజ్ఞాలు చెయ్యి, ఈ వ్రతాలు చెయ్యి, పుత్రకామో యజేత అన్నారు. ఇట్లా అట్లా ఏవేవి కావాలనుకున్నవాడు ఇవన్నీ చెయ్యమని చెప్తోంది కదా. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా వేదం చేత చెప్పబడినవి. ఎవరి వాక్కులండి అవి? మన తాత ముత్తాలతోనే కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ వాక్కులన్నీ? భగవంతుడి నుంచి వచ్చినాయి. అప్పుడు భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఇవి మిథ్య అయినప్పుడు, మిథ్య అయినటువంటి ప్రపంచానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎందుకండి చెప్పాడు ఆయన? మిథ్యాకి సంబంధించినటువంటి ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక కర్మలు చెయ్యి, సాధనలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, నోములు చెయ్యి, ఇవన్నీ చేయమని ఎందుకు చెప్పాడు? భగవంతుడే కదా చెప్పింది, వేదవాక్కు. అప్పుడు భగవంతుడు అన్ని అబద్ధాలు చెప్తుంటాడా ఆయన అన్నాడు. అప్పుడు ఆయన భగవంతుడు అవుతాడా? పూజ్యస్వామి ఏమంటారు? గభవాన్ అంటారు. ఆయన భగవాన్ కాదు, గభవాన్ అవుతాడు అన్నాడు. అట్లాంటి దేవుడు ఎట్లా అవుతాడు అన్నప్పుడు దానికి 18వ కారికలో ఇదంతా కూడా ఉపదేశాయ అన్నారు. ఉపదేశం కోసం. ఉపదేశాయ వాద, అయం వాద. అయం అంటే ఏమిటి? ఈ బోధలన్నీ కూడా, ఈ సాధనలు, కర్మయోగ, ఉపాసనాయోగ, అనేక యోగాలు, అనేక సాధనలు, ఇవన్నీ కూడా ఉపదేశాయ, వీడిని గురువు దగ్గరికి తీసుకెళ్ళే వరకు కర్మయోగం చేయి, నిష్కామ కర్మం చెయ్యి, ఏకరూప ఉపాసన చెయ్యి, విశ్వరూప ఉపాసన చెయ్యి, పంచమహాయజ్ఞాలు చెయ్యి, ఏకాదశి వ్రతం ఉండు, ద్వాదశి వ్రతం ఉండు, గాయత్రి మంత్రం జపం చెయ్యి. ఇవన్నీ ఎందుకండి అన్నారు. అవన్నీ చేస్తే నీకు చిత్తశుద్ధి వచ్చి, జ్ఞానయోగ్యతా ప్రాప్తి వచ్చి, గురుప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి, వాటి కోసం చెప్పబడినాయి. దానికి ఉదాహరణ ఏం చెప్పాను నేను? ఇల్లు కట్టేటప్పుడు రూఫ్కి కింద ఇప్పుడు అంతా చెక్క ముక్కలతో వేయడంలా, అంత ఐరన్ ప్లేట్స్ వేస్తారు కదా రూఫ్కి. వెనకటి రోజుల్లో వేసేవాళ్ళు, దూలాలు పెట్టి కట్టి చెక్క ముక్కలు వేసి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు దానికి రూఫ్కి సెట్ అవ్వడం కోసం అవి వేస్తాం. అవి వేసిన తర్వాత దానికి ఐరన్ పిల్లర్స్ పెడతారు. ఇవన్నీ పెట్టింది దేనికండి? అది సెట్ అవ్వడానికి. జ్ఞాపకం ఉందా ఉదాహరణ? దానికి క్యూరింగ్ చేస్తాం. బాగా సెట్ అయిన తర్వాత ఏం చేస్తాం? అన్నీ తీసేస్తాం. అదేవిధంగా మనకు మోక్షం వచ్చే వరకు ఇవన్నీ ఐరన్ ప్లేట్స్ లాంటివి. ఇప్పుడు అక్కడ మెట్రో రైలు కడుతున్నారు చూడండి, ఎన్ని సపోర్ట్లు, ఎన్ని సాధనాలు. మెట్రో రైలు వచ్చిన తర్వాత ఒక్కటన్నా ఉంటుందో చూడండి. మెట్రో రైలు వచ్చిన తర్వాత ఒక్కటి కనపడదు. రైలు ఒకటి ఉంటుంది, జనం పరిగెడుతూ ఉంటారు ఎక్కడానికి, డ్రైవర్ ఉంటాడు. ఈ ఒక్క మెట్రో రైలు రావడానికి ఎన్ని పరికరాలు, ఎన్ని ఉపయోగిస్తున్నారు. మనం నడవకుండా కూడా చేస్తున్నారు కదా, ఎన్ని ఉపయోగిస్తున్నారు. ఎన్ని క్రేన్లు ఉన్నాయి చూసారు అక్కడ. ఆ క్రేన్లన్నీ దేనికి అన్నారు? ట్రైన్ వచ్చిన తర్వాత కూడా ఉంటాయి అవన్నీ. అదేవిధంగా అయం ఉపదేశాయ అన్నారు. మనకు మోక్ష ట్రైన్ రావడం కోసం, జ్ఞాన ప్రాప్తి కోసం అన్నారు. జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం వస్తుందో మనకు, అద్వైతం బ్రహ్మ ఏవ అస్తి అనే జ్ఞానం వస్తుందో, అది ఎప్పుడు వస్తుందండి అన్నాడు. ఎప్పుడు వస్తుందో అది నీకే తెలియాలి నాయన. నువ్వు చదివేదాన్ని బట్టి, నీ శ్రద్ధని బట్టి, నీ యొక్క నిష్ఠని బట్టి, నీ యొక్క జిజ్ఞాసను బట్టి, నీ యొక్క ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందని ఎవరూ చెప్పలేరు. జ్ఞాతే ద్వైతం న విద్యతే. ద్వైతమే ఉండదు అన్నాడు. ద్వైతం అంటే ఏమిటి? వాళ్ళు వీళ్ళు వేరువేరుగా చూడటం కదా అన్నీ. ఇప్పుడు ఇవన్నీ ద్వైతమే. ఇది ఎర్ర పువ్వు, ఇది వైలెట్ కలర్ పువ్వు, ఇది పచ్చ, ఇదన్నీ ద్వైతమే. రకరకాలు వేరువేరుగా కనపడమే ద్వైతం. ద్వైతం అంటే ఏంటి? ద్విధాభావ ద్వైతం. 2, 3, 4, 5. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఎంతోమంది. 1 కాదు, 3 కాదు, 4 కాదు, 10, 15, 20, 30 మంది ఉన్నాం. ఇదంతా ద్వైతమే. ఒకటి కంటే పైన ఏది ఉన్నా అదంతా ద్వైతం అండి. ఇప్పుడు మీ 10 వేళ్ళు ద్వైతమే, ఎందుకంటే 10 ఉన్నాయి కదా. కనుక మన శరీర అవయవాలన్నీ ద్వైతమే, మనం చూసేవన్నీ ద్వైతమే. ఎందుకంటే ఒకటి కాదు, అనేకంగా చూస్తున్నాం కదా. కానీ చూసేవాడు, తెలుసుకునేవాడు ఒక్కడే. ఆత్మస్వరూపంగా, ఆత్మగా అన్ని శరీరాల్లో ఉంటూ తెలుసుకునేవాడు ఒక్కడే అద్వైతం. అది తెలుసుకున్నప్పుడు ద్వైతం ఉండదు అన్నారు. ఇప్పుడు అది ప్రశ్న. ద్వైతం ఉండదు అన్నారు గౌడపాద.
ఎలా ఉండదు? సత్యంగా ఉండదు అన్నారు. కనపడుతుంది, అనుభవానికి ఉంటుంది, ప్రతీతి ఉంటుంది, కానీ వాస్తవికంగా ఉండదు. వ్యవహారం చేస్తూనే ఉంటాడు. హలో హలో అంటారు. హౌ ఆర్ యూ హస్బెండ్ అన్నారు. వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, వ్యవహారం చేస్తూనే ఉంటాం, కానీ ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే అన్నారు. అవి వాటి వాటి పనులందు ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇంద్రియములు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలందు ప్రవర్తిస్తూ ఉంటాయి. వ్యవహారిక ప్రపంచంలో వ్యవహారం జరుగుతూ ఉంటుంది, కానీ మ్యాటర్ ఇంటరాక్ట్స్ విత్ అనదర్ మ్యాటర్. వన్ మ్యాటర్ ఇంటరాక్ట్స్ విత్ అనదర్ మ్యాటర్. జడమైనటువంటి ఒక ప్రకృతి రూపమైనటువంటి ఈ మాంసపిండం మరొక మాంసపిండంతో భాషణ జరుపుతూ ఉంటుంది. మాంసపిండం అంటే నమ్మడానికే వీల్లేదు కదా. ఈ శరీరం అమ్మ గర్భంలో నుంచి రావడానికి ముందు ఏమిటండి? మాంసపిండమే కదా. ఎముకలు వచ్చినాయి, ఆ ఎముకలు పెరుగుతూ ఉన్న కొద్దీ శరీరం పెరుగుతూ ఉన్నది, మళ్ళీ పోయేటప్పుడు తరుగుతూ పోతుంది. కనుక మ్యాటర్ అంటే ప్రకృతి, మాయా, అది వ్యవహారం చేసుకుంటుంది. కానీ ఇవన్నిట్లో సూత్రే మణిగణ ఇవ, ఎలాగైతే దారం అన్ని మణులలో ఉంటుందో ఆత్మ అనేది సూత్రంగా అన్ని శరీరాల్లో ఉన్నది. ప్రతి శరీరం ఒక మణి లాంటిది. మణులు రకరకాలు ఉంటాయి, రంగులు రంగులుగా ఉంటాయి. అవన్నీ ఉండడానికి కారణం ఏమిటి? అసలు మాల అనేది ఉండడానికి కారణం ఏమిటి? సూత్రం. అదేవిధంగా ఈ విధంగా మనం తెలుసుకుంటే ఈ శరీరం వల్ల వచ్చే బాధలు, ఈ శరీరానికి సంబంధించినటువంటి వాటి వల్ల వచ్చే బాధలు, ఇవన్నీ కూడా మనల్ని బాధించవు. ఎలాగంటే తెర మీద డ్రామా జరుగుతోంది. అక్కడ కుంభపోత వర్షం వస్తుంది, ఒక్కొక్కసారి నిప్పులు ఉంటాయి, ఒక్కొక్కసారి మంటలు ఉంటాయి. అన్ని స్క్రీన్ మీద అన్నీ కనపడతాయండి. అవన్నీ ఆ యొక్క తెరని ఏమన్నా చేస్తాయా? ఉన్నది అద్వైతం ఏమిటి? అక్కడ ఒకటే తెర, స్క్రీన్, టీవీ స్క్రీన్. ఇప్పుడు టీవీ స్క్రీన్ అని చెప్పాలి. ఎందుకు సినిమాలు పోయావా? థియేటర్లో ఎక్కర్లేదు, మనకి టీవీ పెద్ద స్క్రీన్, ఇంట్లోని పెద్ద స్క్రీన్లు. ఇప్పుడు ఆ స్క్రీన్ ఒక్కటే, ఎన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి అందులో, ఎన్ని ప్రోగ్రాములు వస్తున్నాయి అందులో, మారుతూ ఉన్నాయి. అది మారకపోతే మనమే మార్చేస్తాం. ఒకటి పెట్టి రిమోట్ పెట్టుకొని చేతిలో ఈ ఒక ప్రోగ్రాం పెట్టి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళే లోపల హస్బెండ్ వచ్చి క్రికెట్ మ్యాచ్ పెడతాడు. క్రికెట్ మ్యాచ్ పెట్టి ఆయన చూస్తున్నప్పుడు ఆయన కొంచెం అటు పక్కకి వెళ్ళంగానే ఈవిడ ఆవిడ ప్రోగ్రాం పెట్టుకుంటుంది. వీళ్ళిద్దరు లేనప్పుడు పిల్లలు వాళ్ళ ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఈ గొడవ ఎందుకని చెప్పి రూమ్కి ఒక టీవీ, కానీ స్క్రీన్ ఒక్కటే. ప్రోగ్రాములు మారుతూ ఉంటాయి కానీ స్క్రీన్ ఒక్కటే. అదే విధంగా చైతన్యం బ్రహ్మ ఒక్కటే. శరీరాలు మారుతూ ఉంటాయి, పేర్లు మారుతూ ఉంటాయి, వ్యవహారాలు మారుతూ ఉంటాయి. ఆ బ్రహ్మని నేనే, తురీయ ఆత్మని తెలుసుకుంటే ఈ ద్వైతం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది. ఆ సినిమాను చూసేటప్పుడు ఏమైనా నిజంగా బాధపడతారా మీరు? అయ్యయ్యో అయిపోగానే హాయిగా పకోడీలు తింటూ ఉంటారు. అది చూసేటప్పుడే పకోడీలు తింటాం. పాప్కార్న్ తింటూ పకోడీ తింటూ హాట్గా భలే బాగా యాక్ట్ చేశాడండి, నిజంగానండి ఎంత న్యాచురల్గా చేశాడో అంటాం. జ్ఞాని కూడా అంతే. జ్ఞాని కూడా బాగా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు ఆయన. జ్ఞాని ద వన్ హూ యాక్ట్స్ న్యాచురల్లీ అన్నారు. ఎందుకంటే ఇది డ్రామా అని తెలిసిన వాడు న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. వేషం వేసేవాడు నేను వేషం వేస్తున్నానని మర్చిపోతే ఫెయిల్ అయిపోతుంది, ఫ్లాప్. అడుక్కునేవాడు వేషం వేస్తున్నానని గుర్తుండాలి వాడికి. ఆ సీతారామ కళ్యాణం కథ చెప్పాను కదా, గుర్తుందా? దశరథుడు, విశ్వామిత్రుడు, ఈ బార్ అసోసియేషన్ వాళ్ళందరూ, బార్ అంటే లాయర్స్ బార్ కడియాదు, బార్బర్లందరూ అసోసియేషన్ సీతారామ కళ్యాణం వేయాలనుకున్నారట డ్రామా. అందులో వేసేటప్పుడు సీతాదేవి స్వయంవరం డ్రామా. సీతాదేవి స్వయంవరం అప్పుడు ఎవరెవరు వస్తారు? జనక మహారాజు, సీతాదేవి, విశ్వామిత్రుడు, రాముల వారు, లక్ష్మణుడు, వీళ్ళందరూ వస్తారు. సరే విశ్వామిత్రుడు వచ్చాడు. అంత స్వయంవరం మండపానికి వెనకాల రాముల వారు, లక్ష్మణుడు, వీళ్ళందరూ నాటకం వేస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ జనకుడు ఉన్నాడు కదా. జనకుడు ఏమడగాలి? కూర్చోండి, ఏం పని మీద వచ్చారు అని అడగాలి.
అట్లా అడగకుండా ఆ జనకుడు ఆ బార్బర్ అలవాటు కదా, ఆ విశ్వామిత్రుడి యొక్క గడ్డాన్ని చూసి ఇదంతా జటాజూడం చూసి మీకు గడ్డం చేయాలా తలకాయ షేవ్ చేయాలని అడిగి జనాలు క్లాప్ కొడతారా, స్టోన్స్ వేస్తారా, రాళ్ళే వేస్తారు. జనకుడికి జ్ఞాపకం ఉండాలా లేదా ఆ క్యారెక్టర్ వేసేటప్పుడు? అదేవిధంగా మనందరం కూడా వ్యవహారం చేసేటప్పుడు మన స్వరూపాన్ని మర్చిపోకూడదు. ఇది డ్రామా వేషం అని జ్ఞాపకం ఉండాలి. అది చిన్న కథే. మనం దాని నుంచి ఎంత నేర్చుకోవాలంటే, మన స్వరూప జ్ఞానం లేకపోవడం వల్ల మన ఈ యొక్క పాత్రని నేను వేస్తున్నానంతే, ఇది సత్యం కాదు అని తెలుసుకోకపోవడం వల్ల, ఆ పాత్రే నిజం అవ్వడం వల్ల మనం వేసే ఆ పాత్ర భార్య, భర్త, తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, ఈ యొక్క పాత్రలు నిజం అనుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, వాటికి వచ్చేటటువంటి సమస్యలు, ఈ పాత్ర ఆ పాత్ర కలిసి మాట్లాడుకునేటప్పుడు ఘర్షణ, అవన్నీ కూడా నిజం అనుకుంటాం. ఎప్పుడైతే క్యారెక్టర్ నిజం అయిపోతుందో దానివల్ల ఇంకో క్యారెక్టర్ వల్ల వచ్చే ఘర్షణ నిజం అవుతుందా కాదా? నిజం అవుతుంది. నిజం అవ్వడం వల్ల ఏమవుతుంది? బాధపడతాం, దిగులు పడతాం, చింత, ఆలోచన, కలవరం, బ్లడ్ ప్రెషరు, పాల్పిటేషన్ అన్నీ వస్తాయి, రకరకాల రోగాలన్నీ వస్తాయి. దిగులు, చింత, కలవరం అంటారు చూసారా, కలవరమాయే మదిలో అని ఒక పాట. మదిలో కలవరం, ఇవన్నీ వస్తాయి. కారణం ఏమిటో తెలుసా వాటికి? మనం ఈ యొక్క పాత్రని వేస్తున్నాము ఈ శరీరం ద్వారా, మనని మర్చిపోయినాం. నా లోపల ఆత్మ ఉన్నది అని అంటున్నామే కానీ నేను ఆత్మని ఈ శరీరంలో ఉన్నానని చెప్పడంలో మనం ఏం చెప్తున్నాం? నేను శరీరాన్ని, నా లోపల జీవాత్మ ఉన్నది, ఆత్మ ఉన్నది అంటున్నాం. శాస్త్రం ఏం చెప్తుంది? దాన్ని ప్లేటు మార్చంటుంది, దాన్ని తిరిగి రాయి. ఏమిటది? నేను ఆత్మస్వరూపాన్ని ఈ యొక్క అనిత్యమైనటువంటి ఈ శరీరంలో ఉన్నాను అని తెలుసుకోవాలి. ఈ చిన్న విషయం తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు కనీసం చదవాలి. ఓహో, ఇది తెలుసుకోవడానిక మనం క్లాస్కి వస్తున్నామని తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు, అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు తెలుసుకోవడానికి, ఇది తెలుసుకోవడానికి క్లాసుకు వస్తున్నామని తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు, అది నేనే అని తెలుసుకోవడానికి వాస్తవంగా అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి మరొక 10 సంవత్సరాలు. అప్పుడైంది 20 సంవత్సరాలు అయింది. ఆ 20 సంవత్సరాలు కూడా ఎంతో పుణ్యం చేసుంటే 20 సంవత్సరాల లోపల, లేకపోతే 40 సంవత్సరాలు ఆ పుణ్యం చేసుంటేనే, అది కూడా పుణ్యం చేయకపోతే నెక్స్ట్ జన్మ. ఇప్పుడు అయిపోయిందా? ఇది కథ. ఏం కథ? మన కథ. ఇంకొక చిన్న విషయం చెప్పనా? మన చిన్నప్పుడు పుస్తకాల్లో ఆత్మకథను రాస్తుండేవాళ్ళు. ఆత్మకథని చదివారా? పాఠాలు ఇంగ్లీష్లో ఆటోబయోగ్రఫీ అంటారు. వాళ్ళు రాసే ఆత్మకథ నేను నిజంగా ఆత్మకథ అనుకునేదాన్ని. అదంతా అనాత్మకథ. నిజం చెప్పండి ఇప్పుడు, అది ఆత్మకథ అనాత్మకథ? అనాత్మకథ. ఆత్మక కథ ఉంటుందా? కనుక ఏ ఆటోబయోగ్రఫీలు చదవకండి. అర్థమైందా? ఎవరి ఆత్మకథలు చదివినా కూడా మీరు అనాత్మకథలే చదువుతున్నారు. కనుక చదవాలనుకుంటే ఏం చదవాలి? ఇప్పుడు వేదాంతం చదివితే మీరు నిజమైన ఆత్మ ఏమిటో తెలుస్తుంది. ఇది ఆత్మకథ. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? ఆత్మకథ చదువుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆత్మకథ చదవడానికి వెళ్తున్నానంటే, ఆత్మకథ చదవడానికి వెళ్తున్నానండి అని చెప్పండి. అప్పుడు జనానికి ఆహా, వేదాంతం అంటే రారు, ఆత్మకథ అని అన్నారు. సరే, ఇంతటితో ఈ 18వ కారిక అయిపోయింది. చాలా ముఖ్యమైనది కారిక ఇది. తర్వాత 8వ మంత్రం, 48వ పేజీ. సోయమాత్మా అధ్యక్షరం ఓంకారమధిమాత్రం పాదమాత్రం మాత్రాశ్చ పాదాః అకార ఉకారో మకార ఇతి. ఇంతటితో ఈ 18వ కారికతో ఆత్మ చతుష్పాత్ అనే దాని గురించి వివరణ అయిపోయింది.
దీన్నే వృత్తి కారికలు అంటారు. వృత్తి అంటే ఏమిటి? ఆమ్, కూలంకషంగా అంటే సారాంశంగా చెప్పడం. సారాంశంగా వృత్తి కారిక అంటారు. అంటే ఈ ఈ ఏడు ఈ ఏడవ మంత్రం మీద చెప్పినటువంటి కారికలు ఉన్నాయి చూసారా? ఈ కారికలన్నిటికీ 2-3 అధ్యాయాల్లో విస్తారంగా చెప్పబోతున్నారు. ఏడవ మంత్రం తర్వాత వచ్చినటువంటి కారికలకి అంటే 10వ కారిక నుంచి 17-18 కారికల వరకు ఈ చెప్పిందంతా కూడా ఈ కారికలు. ఇది సారాంశం. ఏడవ మంత్రానికి సారాంశం. విస్తారంగా ఎక్కడ చెప్తారండి అంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం. 2వ అధ్యాయం 3వ అధ్యాయం మాండూక్యోపనిషత్తు. మాండూక్యోపనిషత్తు 4 అధ్యాయాలు. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. 4 అధ్యాయాలు అయ్యేటప్పటికి మనకు ఎంత వయసు వస్తుందో మనకే తెలియదు. 4 అధ్యాయాల్లో 2-3 అధ్యాయాల్లో ఈ ఏడవ మంత్రం విస్తారంగా చెప్తారు. అద్వైత ప్రకరణమని, వైతథ్య ప్రకరణమని చాలా అద్భుతమైనటువంటి ప్రకరణాలు అవన్నీ. కనుక ఈ యొక్క మంత్రాల్లో 1-2 మంత్రాల్లో మనం చూసాం. 1-2 మంత్రాలు చూడండి. మొదట చతుష్పాత్ ఓంకారం. ఓంకారం మీద మొదలవుతుంది మొదటి కారిక. ఓమిత్యేతదక్షరం ఇదగుం సర్వం. 4వ పేజీలో ఓమిత్యేతదక్షరం ఇదగుం సర్వం అది మొదటి మంత్ర. 2వ మంత్రం ఏం చెప్పారు? చతుష్పాత్ మంత్రం చెప్పారు. సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్. ఆ సోయమాత్మా చతుష్పాత్ అనే దానికి ఇన్ని కారికలు చదివాం మనం. ఇప్పుడు అనేక కారికలు చదివాం. ఆత్మకి 4 పాదాలు ఉన్నాయి. విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడని, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర, అంతర్యామి అని చెప్పి మీరందరూ రాసి కూడా ఇచ్చారు నాకు లిస్టు. వ్యష్టి విశ్వతైజస ప్రాజ్ఞ, సమష్టి విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి. గుర్తున్నాయా? రాసి ఇచ్చారు కొంతమంది చక్కగా టేబుల్ వేసి. వాళ్ళకి నమ్మని కరెక్ట్ చేసి కూడా ఇచ్చాను. చాలా సంతోషం రాసినందుకు. అది చతుష్పాత్ విచారణ. ఆత్మకి 4 పాదాలు. 4 పాదాలు అంటే 4 కాళ్ళు అట్లా కాదు. ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, చతుర్థ పాద అన్నారు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ అని చెప్పి చదువుకున్నాం. మొదటి మంత్రం ఓంకార విచారం చెప్పలేదు. 2వ మంత్రం మీద చెప్పారు కానీ విచారణ చతుష్పాత్. మరి ఈ మంత్రానికి చెప్పలేదే అంటే ఇప్పుడు చెప్తున్నారు. ఈ 8వ కారిక ఆ 1వ మంత్రానికి విచారణ. మళ్ళీ ఎలాగైతే 2వ మంత్రం తర్వాత విచారణ జరిగిందో అన్ని మంత్రాలు విచారణ చేసినాయి. అందులో చెప్పాం కదా, 2వ మంత్రం తర్వాత 3వ మంత్రం జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ. ఇదంతా 3 నుంచి 7 మంత్రాల వరకు 2వ మంత్రం మీద వ్యాఖ్యానం. మంత్రం మీద వ్యాఖ్యానం. 2వ మంత్రం యొక్క వివరణ ఉపనిషత్తే 3, 4, 5, 6, 7 మంత్రాల్లో చెప్తుంది. చెప్పిన తర్వాత మొదటి మంత్రం వివరణ 2 విచారణలు ఉన్నాయని చెప్పాను మొదట చెప్పినప్పుడు. ఆత్మ విచార, ఓంకార విచార అన్నాను ఇంట్రొడక్షన్లో చెప్పాను. ఇప్పుడు ఆత్మ విచార చతుష్పాత్ అని చెప్పింది. మరి ఓంకార విచారం చెప్పాలి కదా, ఇంకా అది మిగులున్నది. మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు కదా. చెప్తాను అంటుంది ఉపనిషత్తు. ఇప్పుడు ఓంకార విచారాన్ని గురించి చెప్తాను అంటుంది. ఎక్కడి నుంచి? 8వ మంత్రం నుంచి 8, 9, 10, 11, 12 వరకు ఓంకార విచారం. విచారం అంటే తెలుగులో విచారం కాదు. విచారం అంటే ఆలోచించాలి. ఎలా అని, ఏమిటి ఇది అని విషయం విచారణ చేయడం. ఎంక్వైరీ అంటారు ఇంగ్లీష్లో. విచారణ చేస్తున్నాడండి, అన్నీ విచారణ చేస్తుంటాడండి, ఆయనకి ఇదే పని అంటారు చూసారా. ఇప్పుడు మనకేంటి పని? విచారణ చెయ్యాలి. నేనెవరిని, ఈ నేను ఎవరు, ఈ చూస్తున్న ప్రపంచం ఏమిటి, ఇది ఎట్లా వచ్చింది, అసలు దీన్ని ఎవరు పుట్టించారు, ఆ పుట్టించిన వాడు ఉంటే ఆయన ఏమిటి, అసలు ఆయన స్వరూపం ఏమిటి, ఇది మనం చేసే విచారణ. చూసారా, ఇంతవరకు జీవించాం, ఏదో జీవిస్తూ ఉన్నాం, ఏదో తింటూ ఉన్నాం, కాలక్షేపం గడుపుతూ ఉన్నాం, ఏదో పుణ్యం పరిపాకం వల్ల, పరిపక్వత వల్ల తెలుసో తెలియకో వచ్చాం ఇక్కడికి, క్లాసుకి తెలుసో తెలియకో వచ్చాం.
వచ్చిన తర్వాత ఏదో కాస్త బాగానే ఉన్నట్లుంది అనిపించింది, కూర్చున్నాం, వింటున్నాం, చూద్దాం ఎంతవరకు అర్థమవుతుందో. ఇక ఓంకార విచారణ అన్నారు. ఈ ఓంకార విచారణ కూడా దేనికోసం చేస్తున్నాం అంటే మళ్ళీ నేనెవరిని, ఈ జగత్ ఏమిటి, ఆ సృష్టికర్త ఎవరు తెలుసుకోవడం కోసమే. ఇప్పుడు మనం ఏది చదివినా ఈ యొక్క క్లాసులో ప్రతి సోమవారం ఏ పుస్తకం నేను తెరిచినా, ఏ మాట నేను మాట్లాడినా, ఏ శబ్దం మీరు విన్నా ఈ మూడిటికి సంబంధించినది గుర్తుపెట్టుకోండి. మీరు ఏది విన్నా, నేను ఏది మాట్లాడినా, ఏ మాట మనం ఇవి ఏ పుస్తకం చూసినా కూడా మనం తెలుసుకునే విషయం ఏమిటో తెలుసా? 3 విషయాల గురించి: జగత్తు, జీవ, ఈశ్వర. ఈ మూడింటి యొక్క స్వరూపం ఏమిటి, ఈ మూడింటికి సంబంధం ఏదైనా ఉన్నదా, ఉంటే ఏమిటి ఆ సంబంధం, ఇవి మూడా ఒకటే, ఇవి మూడుగా ఉన్నాయా లేకపోతే 3 ఒకటేనా, అది మనం తెలుసుకునేది ఇక్కడ. అర్థమైందా? ఎటు పోయి ఎట్లు మాట్లాడి ఎట్లొచ్చినా కూడా పైకి ఇక్కడికే తీసుకెళ్తాం, చివరికి విషయానికి, ఆ విషయానికి తీసుకెళ్తాం. అర్థమైందా? మీరు కూర్చొని వినే విషయం ఇవి. మీ గురించన్నా ఉంటుంది, జగత్తు గురించన్నా ఉంటుంది, ఈశ్వరుడు గురించన్నా ఉంటుంది. ఈ 3 కాకుండా ఇంక వేరే ఏదైనా మాట్లాడానా నేను 13 సంవత్సరాల్లో? మాట్లాడితే జీవుడిని గురించి విచారణ, లేకపోతే జగత్ ఏమిటి, లేకపోతే ఈశ్వరుడు ఏమిటి. ఈ 3 కాకుండా మనం ఏది ఇక్కడ వినడం కానీ మాట్లాడటం కానీ లేదు. అది వేదాంతం క్లాస్ అంటే. ఇప్పుడు అర్థమైందా? సరే, మంత్రానికి రండి. ఇప్పుడు ఆత్మ విచారణ అయిన తర్వాత, చతుష్పాద ఆత్మ విచారణ అయిన తర్వాత, అంటే చతుష్పాద ఆత్మ విచారణ అంతా థరో ఇప్పుడు మీకు కంఠాపాఠం. అప్ప ఓంకార విచారణ. ఇప్పుడు ఈ ఓంకార విచారణ ఆత్మ 4 పాదాలని చెప్పినట్లుగానే ఓంకారంలో కూడా 4 మాత్రలు ఉన్నాయి. ఓంకారానికి 4 మాత్రలు అంటున్నారు. మాత్రలంటే బి కాంప్లెక్స్ అట్లా మాత్రలు కాదు. మాత్రలంటే అక్షరం అని అర్థం. 4 అక్షరాలు ఉన్నాయన్నారు. ఆ 4 అక్షరాలకి ఈ 4 పాదాలకి సంబంధం ఉంది. 4 పాదాలు విశ్వతైజస ప్రాజ్ఞ తురీయ 4 పాదాలు. అదేవిధంగా 4 అక్షరాలు, వీటికి ఏదో సంబంధం ఉంది అన్నారు. ఆ సంబంధాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటున్నారు. ఎలా అంటే ఆ మంత్రం యొక్క సారాంశం చెప్పి మంత్రంలోకి వెళతాం. ఆ 4 అక్షరాలు, మొదటి అక్షరం అకారమని, రెండవ అక్షరం ఉకారమని, మూడవ అక్షరం మకారం అన్నారు. ఓంకారం అధి అక్షరం, ఓంకారమధ్యక్షరం అన్నారు. సోయమాత్మ అధ్యక్షరం. చూడండి, అది మహావాక్యం. అయం ఆత్మ అధి అక్షరం అన్నారు. ఇది ఓంకారం అన్నారు. ఓంకారం అధిమాత్రం అన్నారు. ఈ ఆత్మ అనేటువంటిది అధి అక్షరం అంటే పూర్ణంగా 4 పాదాలు కలిపి 4 పాదాలు అధి అక్షరం, ఓంకారం అధిమాత్రం అన్నారు. అంటే 4 మాత్రలు ఉన్నాయి. పూర్తిగా చూస్తే ఓంకారంలో 4 ఉన్నాయి. ఆత్మలో 4 పాదాలు ఉంటే ఓంకారంలో 4 మాత్రలు ఉన్నాయి. ఆ ఉ ఉం. అకార కారం అనేటువంటిది ఉచ్చారణ కోసం పెట్టాం. సఫిక్స్ అంటారు, ప్రత్యయం సఫిక్స్. అకార, ఉకార, మకార. ఆ ప్లస్ ఊ కలిపితే ఓం. ఓ అయి తర్వాత మా ఉంది కదా, ఓం. మీరు చాలా చోట్ల చూసుంటారు, బోర్డు కూడా ఉంటుంది, AUM రాస్తారు ఓంకారానికి. పెద్ద పెద్ద ప్రింట్లు చేసి పెద్ద పెద్ద స్టిక్కర్లే వచ్చినాయి. AUM. AUM ఎట్లా చదువుతారు చెప్పండి? అవుము. అవుముని చదవాలి. AUM అనేది తప్పు. మీ ఇంట్లో ఏమన్నా ఉంటే అటువంటి స్టిక్కర్లు తీసేయండి. ఫోటోలు కానీ AUM అనేది ఉండకూడదు, అది తప్పు. ఓంకి OMఏ ఉండాలి. ఓం అంటే OM, ఓం, AUM కాదు. ఆ అకార ఉకారాన్ని వీళ్ళు ఓములు రాసేస్తున్నారు. అకార ఉకార మకార విడిగా చెప్పినప్పుడే చెప్పుకోవాలి, కానీ ఓం అన్నప్పుడు ఈ 2 రాయకూడదు. యు కలిసి ఓ అయింది అక్కడ. ఓ అయిన తర్వాత నువ్వు AUM ఎట్లా రాస్తావు ఓంకారానికి? AUM రాయకూడదు, ఓం రాయాలి, OM రాయాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ ఓంకారంలో అకారం ఉన్నది, ఉకారం ఉన్నది, మకారం ఉన్నది. ఆ అకారం
ఉకారం కలిసి ఓ అయింది. చివర ఉన్న ఉమ్మును చూసారా, ఉమ్ము అది కలిపితే ఏమవుతుంది, ఓకి ఓం, ఓం అయింది. అర్థమైందా? ఇప్పుడు అకారానికి ఈ మొదటి పాదం టాలీ చేయాలి. అకారానికి చతుష్పాదులో ఉన్నటువంటిది ఏది పాదం, విశ్వ. ఉకారానికి తైజస, మకారానికి ప్రాజ్ఞ, తర్వాత తురియానికి ఓం. ఇట్లా చూసుకుంటూ వస్తుందండి 12 మంత్రం దాకా. ఇప్పుడు అర్థమైందా? ఇది సారాంశం. ఎందుకండి ఓంకారం 4 అక్షరాలు ఇవన్నీ ఏంటంటే అక్కడ తురియం ఎట్లాగో ఇక్కడ ఓం అనేటువంటిది సైలెన్స్, నిశ్శబ్దం. నిశ్శబ్దం, అకార ఉకార మకార నిశ్శబ్దం అన్నారు. ఓం అది తురియం అని అర్థం. ఇప్పుడు ఏం చెప్తున్నది ఉపనిషత్తు అంటే అసలు విషయం, విశ్వ అంటే విరాట్, విరాట్ అంటే ఈ విశ్వం. విశ్వరూప దర్శనం చదివాం కదా 11వ అధ్యాయం. ప్రపంచమంతా కూడా విరాట్, విశ్వం, సమష్టి, ప్రపంచ. విశ్వ ఇండివిజువల్, ప్రపంచం అంతా కలిపితే విరాట్ అన్నాం. ఆ విరాట్ ప్రపంచాన్ని, విరాట్ స్వరూపుణ్ణి, వైశ్వానరుణ్ణి మనం ధ్యానించాలి. ఆ వైశ్వానరుణ్ణి, ప్రపంచం విశ్వరూపంలో ఉన్నటువంటి ఆ వైశ్వానరుణ్ణి ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? అకారాన్ని ప్రతీకంగా పెట్టుకొని ధ్యానించాలి. అకారం సింబల్, ప్రతీకం అంటే సింబల్. అది క్లాసులో ఎందుకు నేను చాంట్ చేస్తానో తెలిసిందా ఇప్పుడు? ఎందుకు స్వామిని చాంట్ చేయిస్తుంటారు, ఇది క్లాస్కు ముందు ముందు అని అంటారు. ఇక్కడ చేయటంలా టైం లేక, మిగతా క్లాసులు అన్నింటిలో చేస్తాం. మెడిటేషన్ 3 సార్లు అకార చాంటింగ్, ఉకార మకార, తర్వాత ఓంకార. అకారం అనేటువంటిది సింబల్ మీద ఈ విశ్వరూపాన్ని మనం విరాట్ని ధ్యానం చేయాలి. ఎట్లాగైతే శాలిగ్రామం చూసి విష్ణువుని భావిస్తాం, శాలిగ్రామం మీద విష్ణువుని భావిస్తాం, శివలింగం మీద శివుణ్ణి భావిస్తాం కనుక మనం ఈ యొక్క ప్రతీకాన్ని పెట్టుకొని ఆ దేవుణ్ణి పూజిస్తాం, ధ్యానిస్తాం. జాతీయ జెండా పెట్టుకొని దేశాన్ని తలుచుకుంటాం, దేశాన్ని ధ్యానిస్తాం కదా. త్రిపతాక జెండా అన్నాం. త్రిపతాకం ప్రతీకం. దేనికి ప్రతీకం? చిహ్నం. ప్రతీకం అంటే చిహ్నం, గుర్తు. దేనికి గుర్తు? జెండా, త్రిపతాక జెండా దేశానికి. త్రిపతాక జెండాని తలుచుకునేటప్పుడే దేశాన్ని తలుచుకుంటున్నట్టే. అదే కదా విధంగా అకారాన్ని పెట్టుకొని విరాట్ని ధ్యానించాలి, ఉకారాన్ని పెట్టుకొని హిరణ్య గర్భుణ్ణి ధ్యానించాలి, మకారం మీద ఈశ్వరుణ్ణి ధ్యానించాలి. సరే, ఇలా ధ్యానం చేస్తే ఏమిటండి అన్నాడు. నీకు అర్థం కాని 7వ మంత్రం ఉందే, అది అర్థమవుతుంది అన్నారు. 7వ మంత్రం కష్టం కదా అర్థం కావడం. స్థూల మనస్సు ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అందుకని మనసు సూక్ష్మం కావాలి. దానికి సూక్ష్మత వచ్చినప్పుడే ఆ 7వ మంత్రం పరిపూర్ణంగా అర్థమయ్యి అది మనలో జీర్ణించుకుంటుంది. దాని కొరకు గౌడపాదాచార్యుల వారు చెప్తారు. కనుక ఆ 7వ మంత్రంలో అద్వైతం, ప్రపంచోపశమం ఈ రెండు నీకు అర్థం కావాలంటే ఓంకార ఉపాసన చెయ్యి అన్నారు. ఓంకార ఉపాసన చెయ్యి. సరే, ఇప్పుడు అది మనం చూడబోయే విషయం. మంత్రం చూడండి. ఇప్పుడు ఓంకారం సోయమాత్మ అంటే ఈ ఆత్మ, సహా అయం అన్నారు. ఆ 4 పాదాలలో చెప్పినటువంటి ఏ ఆత్మనైతే మీరు చదివారో ఇంతవరకు 7వ మంత్రం వరకు, ఆ ఆత్మ ఈ లోపల అది మర్చిపోలేదు కదా. సో సహా అయం ఆత్మ, ఈ ఆత్మనైనటువంటి. అందుకని విషయం ఇంకొక మాట చెప్పి మళ్ళీ పోదాం. 4 అన్నాం కదా. 4 అంటే ద్వైతమా అద్వైతమా? 4 పాదాలు, 4 మాత్రలు, ద్వైతమా అద్వైతమా? ఇది బేసిక్ మినిమం ద్వైతం. ఆ 4లో 4 మైనస్ 3, 4 మైనస్ 3 ఎంతండి నెంబర్? 1. 1 అంటే అద్వైతం, 4 అంటే ద్వైతం, 1 అంటే అద్వైతం. ఇప్పుడు మనం అద్వైతానికి రావాలంటే 4లో నుంచి ఎన్ని తీసేయాలి? 4 తీసేస్తారా? 3 తీసేయాలి. ఎవరిని తీసేస్తారు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్ని తీసేయాలి. విశ్వ తైజస ప్రాజ్ఞల్ని తీసేయాలి. అప్పుడు ఒక్కటే మిగులుతాడు.
ఏకాకి యతచిత్తాత్మ. ఏకాకి అంటే ఒక్కడే ఆత్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ మిగులుతుంది. కనుక నేను అని చెప్పాలంటే 4 కలిసి ఉండాలి. ఒక ఆవిడ టబ్బులు నీళ్లు పోసి బాగా సోప్ వేసి పిల్లవాడికి స్నానం చేయిస్తుందిట. స్నానం చేయించిన తర్వాత పిల్లవాడిని ఏం చేయాలి? ఆ టవల్లో చుట్టి పిల్లవాడిని తీసుకోవాలి. ఏం పారపోయాలి? ఆ టబ్బులో నీళ్లు పారబోయాలి. పిల్లవాడిని కూడా పారేస్తారా కదా? శిశువుని పారేయం కదా. థ్రోయింగ్ ద బేబీ విత్ టబ్ వాటర్ అన్న. అదేవిధంగా బేబీ ఉంది టబ్బులో నీళ్లు ఉన్నాయి, సోప్ వాటర్ ఉంది, స్నానం చేయించాం. అయిన తర్వాత బేబీని తీసుకొని టబ్బు వాటర్ నీళ్లు పారబోయాలి. అదేవిధంగా ఈ 4 ఉన్నాయి. తురి ఆత్మ బేబీకి స్నానం చేయించిన తర్వాత దేంట్లో జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ చెప్పి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవన్నీ ఉన్నాయి చూసారా? వీటన్నిటిలో టబ్ ఒకటి, సోప్ ఒకటి, వాటర్ ఒకటి, ఈ మూడిట్లో బాగా తురియ ఆత్మని రిఫైన్ చేసి 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 మురికంతా పోయిన తర్వాత ఆ తురియ ఆత్మగా మనం గ్రహించాలి. అంతేగాని తురియ ఆత్మని కూడా వదిలిపెట్టకూడదు. అది 4 - 3 త్రో ద టబ్ వాటర్, టేక్ ద బేబీ తురియ ఆత్మ అన్నారు. అర్థమైందా? ఎవరా బేబీ? నేనే. తురియ ఆత్మ బేబీ నేనే. టబ్బులో ఉన్నా ఇప్పుడు, టబ్ వాటర్లో ఉన్నా, సోపు వేసి బాగా మురికంతా పోవాలి. సోమవారం క్లాస్ ఏంటంటే స్నానం. మురికి పోవాలి. ఏం మురికి అంటే రాగ, ద్వేష, కామ, క్రోధ, అజ్ఞానం అనే మురికి పోతేనే అనగననగ రాగం అతిశయిల్లుచునుండం. పాడగా పాట రాగం ఎట్లా ఉంటుందండి? స్వీట్గా ఉంటుంది. అట్లాగే వినంగా వేదాంతం ఇప్పుడే కాస్త అర్థమవుతున్నట్లుగా ఉంది. అది నట్లుగానే అది అంత సమయం పడుతుంది. అంతే కదండి. పిల్లవాడు అక్కడ ఇక్కడ తిరిగి ముడికంతా పూసుకొని వస్తాడు. ఏం చేస్తుంది తల్లి పాపం? మనం కూడా అంతే. వ్యవహారంలో పోయి తురి ఆత్మ పాపం వ్యవహారంలో పడి కాలేజీలకు పోయి, స్కూళ్ళకు పోయి చదివి తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు, సంసారం, వీటన్నిటితో కలిసిపోయి దిగులు చింతలతో మురికి పట్టి ఉన్నది అజ్ఞానం వల్ల. అవన్నీ వదల్చడానికి ఇక్కడ స్వామిని కూర్చొని మాండూక్యోపనిషత్తు చెబితే శుభ్రపడతాం. శుభ్రపడితే ఎలా ఉంటుంది ముఖం? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ముఖాలన్నీ చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయి. ఎప్పుడు ఇదే చెప్పులు వేసుకోగానే అన్నీ పోతాయి. మళ్ళీ నెక్స్ట్ సోమవారం ఇంత చిరునవ్వు, ఇంత ఆనందం ఇంట్లో ఉంటుందా? ఉండాలి. ఎక్కడున్నా కూడా ఇదే ఆనందం ఉంటే అప్పుడు మనకు బ్రహ్మనిష్ఠులం మనం. అది వచ్చే వరకు ఇప్పుడు బ్యాటరీ ఇక్కడికి రాగానే కొంచెం ఛార్జ్ అవుతుంది. చెప్పులు వేసుకోగానే కొంచెం నెక్స్ట్ మండే వరకు ఆదివారానికల్లా ఫుల్ వీక్ ఎండ్కి వీక్ అయిపోతుంది అన్నారు. మళ్ళీ సోమవారం వస్తేనే బ్యాటరీ ఛార్జ్ అన్నారు. ఎంతకాలం బ్యాటరీ ఛార్జ్ అంటే జనరేటర్ అయ్యే వరకు అన్అబ్స్ట్రక్టెడ్ పవర్ సప్లై లాగా రావాలి. సరే, అయమాత్మ ఓంకార అధ్యక్షరం. ఈ ఆత్మే ఓంకారం అన్నారు. ఈ తురీయ ఆత్మ 4 పాదాలు కలిగినటువంటి ఈ తురీయ ఆత్మ 4 అక్షరాలతో కూడినటువంటి ఓంకారం. ఆ 3 4 - 1 ఇది మర్చిపోవకండి, రాసుకోండి. 4 - 1 4 - 3. అప్పా పర్వాలే, వింటున్నారా లేదా అని చూస్తున్నాను. పరీక్ష 4 - 3. ఇప్పుడు 4 - 3 1. ఇప్పుడు ఈ 4లో ఎన్ని సత్యం, ఎన్ని మిథ్య? పరీక్ష ఇప్పుడే వైవా పరీక్ష మాదిరి ఆన్ ద స్పాట్ వాల్యుయేషన్ అంటారు చూసారా? ఇప్పుడు స్పాట్ వాల్యుయేషన్ మీకు 4 - 3. ఇప్పుడు ఈ 4లో ఎన్ని సత్యం, ఎన్ని మిథ్య?
100 మార్క్స్ మీ అందరికీ, నా స్టూడెంట్స్ కదా, 100 మార్క్స్. 1 సత్యం 3 మిథ్యా, ఇది గుర్తుపెట్టుకోండి. మాండుక్యం అయ్యే వరకు కాదు, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. 3 మిథ్య, 1 సత్యం. అధ్యక్షరం అంటే ఆత్మదృష్ట్యా చూస్తే 4 పాదాలు, అక్షరం దృష్ట్యా చూస్తే 4 అక్షరాలు. ఓకే. పాదాహ మాత్రాహ మాత్రాచ పాదాహ, ఈ 4 భాగాలు, ఇటు 4 అక్షరాలు, ఇటు 4 భాగాలు. ఈ 2 కూడా పాద చతుష్పాద. మాత్రాహ పాదములే మాత్రలు, మాత్రలే పాదములు అన్నారు. మాత్రాశ్చ పాదాహ పాదాహ మాత్రాశ్చ, అదేం పెద్ద డిఫరెన్స్ కాదు అంటున్నారు. ఎందుకంటే 4 అక్షరాల్లో అకార ఉకార మకార మిథ్య, 4 అక్షరాలు మైనస్ ఓం. ఓం ఉన్నది కదా ఒకటి. 4 అక్షరాల్లో అది చివరి నిశ్శబ్దాన్ని గనక తీసేసామంటే ఈ 3 ఉన్నాయి చూసారా, 4 మైనస్ 3 అకార ఉకార మకార, నిశ్శబ్దంలో నుంచి 3 అక్షరాలు తీసేస్తే ఏముంటుంది? ఓం ఉంటుంది. ఓం. అది పాదాహ మాత్రాహ మాత్రాశ్చ పాదాహ, ఒక్కొక్క మాత్ర ఒక్కొక్క పాదం అని అర్థం. ఇది ఈ విధంగా అకార ఉకార మకార ఇది అన్నారు. అకార ఉకార మకార ఇది, ఒక్కొక్క మాత్ర ఒక్కొక్క పాదం రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? ప్రథమ పాద. ప్రథమ పాదంలో మాత్రలో మొదటిదేమిటి? అకార. తర్వాత ద్వితీయ పాద అక్షరం ఉకారం. తృతీయ పాద ఈజ్ ఈక్వల్ టు మకార. తురీయ ఆత్మ ఓంకార. ఇలా రాసి పెట్టుకోండి. వంట చేసేటప్పుడు అన్నీ రెడీగా పెట్టుకుంటారు కదా, అట్లాగే అలా పెట్టుకోవాలి రెడీగా. తర్వాత మంత్రం చదువుతాం. ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఏమి రెడీగా ఉన్నాయి? ఇక్కడ 3 పాదాలు, 4 పాదాలు, అక్కడ 4 అక్షరాలు రెడీగా ఉన్నాయి. సరే. జాగరిత స్థానో వైశ్వానరః ప్రథమా ఓంకారః ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి వై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి య ఏవం వేద. నా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీటికి కనెక్షన్ అన్నమాట చెప్తున్నారు ఈ మంత్రంలో. ఇక్కడి నుంచి కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. పాదానికి మాత్రాకి ఏమిటి కనెక్షన్, ఏమిటి సంబంధం? ఇప్పుడు మొదటి పాదానికి మొదటి అక్షరానికి సంబంధం చూస్తాం. జాగరిత స్థాన వైశ్వానర, ఇది మనకు తెలుసు. మొదటి పాదంలో జాగ్రత్త అవస్థ, జాగరిత స్థానం. అందులో ఎవరిని తెలుసుకున్నాం మనం? వైశ్వానర అన్నాం. వైశ్వానర. అదేవిధంగా ఇటువైపు ఓంకార ప్రథమ మాత్ర. ఓంకారంలో ఉన్నటువంటి ప్రథమ మాత్ర ఏమిటి? మొదటి అక్షరం అకారం. ఈ వైశ్వానర, ఈ అకారం ఆప్తి అన్నారు. ఆప్తి అంటే అంతటా వ్యాపించి ఉంటుంది అన్నారు. అంతటా వ్యాపించి ఉంటుంది. ఆదిమత్వం, ఇది మొదలు అన్నారు. ఇది కారణం అని అర్థం. కారణం. అకారం నుంచే కదా అన్ని అక్షరాలు వచ్చింది. అకారో వై సర్వా వాక్ అన్నారు. మీరు పిల్లవాడు పుట్టంగానే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఎలా ఏడుస్తాడు? ఊ అని ఏడుస్తాడా, ఉమ్మని ఏడుస్తాడా, ఆ అని ఏడుస్తాడు. చూసారా? ఏదన్నా మాట్లాడాలంటే మనం ముందు ఏం చేయాలి? ఆ అని తెరవాలి. నోరు తెరిస్తేనే కదా వస్తుంది. ఆ నుంచే అన్ని అక్షరాలు వచ్చినాయి. తమిళంలో కూడా తిరుక్కురళ్ళలో అగర ముదల ఎళుత్తెల్లాం ఆది భగవానై పోట్రీ అన్న. అన్ని అక్షరాలకి మొదటి అక్షరం అకారం. అకారం కారణం,
దాని తర్వాత వచ్చిన పదాలు పేర్లన్నీ కూడా అక్షరాలన్నీ కూడా కార్యం అన్నారు. అది అర్థం అక్కడ. ఈ వైశ్వానర అంతటా వ్యాపించి ఉన్నట్లుగానే ఈ అకారం అన్ని శబ్దాలలో వ్యాపించి ఉన్నది అన్నారు. ఆదిమత్వం వ్యాపిత్వం అన్నారు. వైశ్వానరుడు అంతా వ్యాపించి ఉన్నాడు కదా, అకారం కూడా అన్ని అక్షరాల్లో వ్యాపించి ఉంటుంది. సాధర్మ్యం చూసారా, సాధర్మ్యం అంటే పోలిక. ఈ పాదానికి వైశ్వానరుడికి, జాగ్రత్త అవస్థలో ఉన్న వైశ్వానరుడికి ఈ అకారానికి సాధర్మ్యం. అంతటా వ్యాపించి ఉంటారు ఇద్దరు. తర్వాత మొదలు అన్నారు. మొదట అంటే ఆది అంటే మొదలు, కారణం అని అర్థం. మిగతా తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.